బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో ఉండే వలసదారులకు ఇదొక షాకింగ్ నిర్ణయం, ఒక రిలీఫ్ లాంటి వార్త. ఎందుకంటే ట్రంప్ సర్కార్ ట్యాక్స్ల పైన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో ఉండే భారతీయులకు కూడా ఇదొక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నిర్ణయంతో భారతీయులకు ఒక పెద్ద రిలీఫ్, పన్నుల భారాన్ని తగ్గిస్తూ కూడా ట్రంప్ సర్కార్ ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రకటించిన 5% ఎక్సైజ్ ట్యాక్స్ పై కూడా కీలక నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కార్. 3.5% మాత్రమే ట్యాక్స్ విధించేలా కూడా కొత్త ఆదేశాలు జారీ చేసింది. గతంలో 5% పన్నును విధించడానిపై అమెరికాలో నిరసనలు చెలరేగాయి. అయితే వలసవాదుల నిరసనలతో ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గింది. పన్ను శాతాన్ని 1.5% తగ్గించాలని కూడా నిర్ణయం తీసుకుంది. భారతీయులు అరబ్ దేశాల తర్వాత అదే స్థాయిలో వలసలు వెళ్లే దేశం అమెరికా. అయితే భారతీయులు అధికంగా వలస వెళ్లే దేశాల్లో రెండవ స్థానంలో అమెరికా ఉంది. దీంతో గతంలో ఈ ఎక్సైజ్ ట్యాక్స్ కి సంబంధించి 5% విధించారు. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని 1.5% తగ్గిస్తూ కూడా ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది ట్రంప్ సర్కార్. దీంతో అమెరికాలో ఉండే భారతీయులతో పాటు చాలా మంది వలసదారులకు ఇదొక ఊరటనిచ్చే నిర్ణయం అని కూడా తెలుస్తుంది. అయితే 2023 లెక్కల ప్రకారం అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య వచ్చేసి 2.9 మిలియన్లుంటే యుఎస్ రెమినెట్స్ ట్యాక్స్ పై ట్రంప్ తాజా నిర్ణయంతో ఇతర దేశీయులతో పాటు అమెరికాలో ఉంటున్న భారతీయులకు కూడా ఇదొక పెద్ద రిలీఫ్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ₹1,00,000 భారత్కు పంపితే దానిపై 5,000 ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తుంది. అయితే దీన్ని తగ్గిస్తూ ట్రంప్ సర్కార్ ఇప్పటికే ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఎవరైతే అక్కడ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళలో ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ కనిపిస్తుంది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ ఎన్నో రకమైన నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే టారిఫ్లకు సంబంధించి, ట్యాక్స్లకు సంబంధించి ఆయన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు గాను ఎవరైతే విదేశీయులు అంటే వేరే దేశం నుంచి అమెరికాకు వస్తారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీసెంట్గా కూడా వీసాకు సంబంధించి కూడా చదువుకోవడానికి అమెరికాకు వచ్చే స్టూడెంట్లకు సంబంధించి ఇంకా రకరకాల నిర్ణయాలకు సంబంధించి కూడా ట్రంప్ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను అడ్మిషన్ తీసుకోకూడదనే నిర్ణయం కూడా ట్రంప్ సర్కార్ తీసుకుంది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో వలసదారులకు కంటిన్యూస్ గా దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తుంది ట్రంప్ సర్కార్. అయితే వీటన్నిటి నడుమ ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని కారణంగా వలసదారుల్లో ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే ఏదైతే ఎక్సైజ్ ట్యాక్స్ కి సంబంధించి 5% పన్ను విధించింది ట్రంప్ సర్కార్. అయితే దీని కారణంగా ఎవరైతే వలసదారులు ఉంటారో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ట్రంప్ సర్కార్ కాస్త వెనక్కి తగ్గింది. అండ్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల 1.5% ట్యాక్స్ ని తగ్గిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది ట్రంప్ సర్కార్.
చదువు ఉద్యోగాల కోసం భారత్ నుంచి చాలా మంది యువత అమెరికాకు వెళ్తుంటారు. అయితే సంపాదించిన సొమ్ములో అమెరికా నిబంధనల ప్రకారం కొంత పన్ను చెల్లించాలి, మిగతాది ఆదా చేసుకుంటారు. అయితే స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఆ డబ్బు పంపించి వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోతున్న ఒక నిర్ణయం అమెరికా నుంచి సొంత దేశాలకు డబ్బు పంపించే వారికి కష్టంగా మారబోతుందనే ఒక వార్త కూడా అప్పట్లో బయటకు వచ్చింది. అయితే అలా పంపే డబ్బు పైన 5% పన్ను విధించే బిల్లును కూడా ట్రంప్ సర్కార్ తీసుకురాబోతుందన్న వార్త అప్పట్లో తెగ వైరల్గా మారింది. అయితే భారతీయులకు కూడా ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని కూడా అప్పట్లో భావించారు. కానీ దీంతో వలసదారులు నిరసన వ్యక్తం పరిచారు. 5% ట్యాక్స్ అంటే చాలా ఎక్కువగా అవుతుందని కూడా అప్పట్లో కూడా చాలా డిబేట్లు నడిచాయి. ట్రంప్ సర్కార్ని విమర్శిస్తూ చాలా మంది కామెంట్ చేశారు. అయితే ఈ నిర్ణయం పైన ట్రంప్ సర్కార్ వెనక్కి తిరిగింది. ఏదైతే 5% ట్యాక్స్ విధించిందో దాన్ని 1.5% తగ్గిస్తూ అంటే 3.5% ట్యాక్స్ విధిస్తున్నట్టు ట్రంప్ సర్కార్ తాజా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో భారతీయులతో పాటు ఎవరైతే విదేశీయులు అమెరికాలో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు.